హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శివ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు నేను సిటీకి వెళ్ళానండి. సిటీకి వెళ్ళి మా అమ్మాయి ఊరి కాడి నుంచి వస్తా తమలపాకు చెట్టు ఒకటేమో రోజా పువ్వుల చెట్టు అండి, లైట్ కలర్ రోజా పూలు. అయితే నేను రోజా పువ్వుల చెట్టు తేలేదు, గులాబీ పువ్వులు అంటారు కదా, మేము రోజా పూలు కూడా అంటాంలే. ఈ గులాబీ చెట్టు అయితే తెద్దాం అనుకోలేదు, కాకపోతే నేను మందార పూల చెట్టు తెచ్చుకుందామని మా ఆలోచనలో కూడా ఇది తీసేసుకున్నాను. ఇక తర్వాత ఒక తమలపాకు చెట్టు తెచ్చుకున్నాను. ఇంతకుముందు ఒకసారి తమలపాకులు పెట్టామండి, మేము రాలేదు, మాకు ఎందుకో ఎండాకాలం పెట్టాను. చూద్దాము, వస్తే పెడదాము. చాలామంది అన్నారు పెద్దగా రావు తమలపాకు చెట్లు, అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండాలన్నారు. అందుకనే మళ్ళీ తెచ్చాను. ఇది కాస్ట్ పెద్ద 50 రూపాయలేనండి. వస్తా 2 తొట్లు కూడా తీసుకొచ్చాను. ఇవి కూడా 2 50 మొత్తం కలిపి 200 అయినాయి. 2 తొట్లు తీసుకొని వచ్చాను. అయితే అక్కడి నుంచి మెదక్ బస్సు కాకుండా కానుగుంట బస్సు ఖాళీగా ఉంటే ఎక్కాను. లేకపోతే మెదక్ బస్సులో అయితే రాలేకపోయేదాన్నేనండి. అయితే చెట్లు తెచ్చి 3 రోజులు అవుతుంది. నేను మట్టి లేక అట్లానే ఉన్నాను. అయితే ఈరోజు మేము చేలోకి వెళ్ళి మా ఆయన నేను మట్టి తెచ్చాము. ఒక సంచి పెద్ద 25 కేజీల బ్యాగ్ నిండా తెచ్చాము. మళ్ళీ ఒక సంచి కూడా తీసుకెళ్ళాను. ఆ మట్టి ఇప్పుడు ఈ చెట్లకు పోస్తున్నాను. మనము పూజకి వాడే పూలు ఉంటాయి కదా, అవన్నీ ఉంటే అవి కూడా కింద వేసాను, ఎండిపోయి ఉంటే. తర్వాత కొద్దిగా మట్టి పోసి ఇప్పుడైతే చెట్లు పెట్టుకుంటున్నాను. ఈ 2 చెట్లు అండి, గులాబీ చెట్టు ఒకటి, ఇంకా తమలపాకుల చెట్టు. అయితే తమలపాకుల చెట్టు అన్ని వేళలా రాదు అంటారు కదా, పెడుతున్నాను. మళ్ళీ రాకపోతే మళ్ళీ పెట్టుకుందాము. ఇంకా మనకు కావాలనుకున్నప్పుడు పట్టి తెచ్చి పెట్టుకోవాల్సిందే కదా. ఇది తెచ్చినాక 3-4 రోజులు ఇలాగే ఉంచమన్నాడు. అక్కడ నర్సరీలో తెచ్చాను కదా, అక్కడ ఒక అన్నని అడిగితే 3-4 రోజులు అలాగే ఉంచమ్మా, ఫస్ట్ పోవడంతో తీబాకు, ఒకవేళ తీసినా కూడా ఈ మట్టితోటే అలాగే పెట్టేసేసి తొట్లో, మీరు కొత్త మట్టిలో పెట్టడం వల్ల దానికి అప్పుడు అది సర్దుకోలేదు, ఎందుకంటే ఇది మట్టిలో ఉంటుంది కాబట్టి అని చెప్పాడు. నేను అలాగే తీసి పెడుతున్నానండి. ఆ పేపర్ అయితే, ఆ కాగితం అయితే తీసేసి తర్వాత ఇది తీసేసిన తర్వాత లోపల ఏ మట్టి అయితే ఉంటుందో ఆ మట్టితోటి సహా పెట్టేసి మామూలుగా మీరు మట్టి వేసేసుకోమని చెప్పాడు. వీటికి ఎరువు కూడా అడిగాను, ఏం వేస్తారు మీరంటే, ఎక్కువ మేము పశువుల ఎరువు, అదే చిన్న దూడలు ఉంటాయి కదా, ఆ దూడల ఎరువు ఇంకా మేకల ఎరువు వేస్తామని చెప్పాడు ఆయన. అవి వేస్తే చాలమ్మా, ఏం వేయబడలేదు అని చెప్పాడు. ఇంకా కావాలంటే కంపోస్ట్ అలాంటివి ఉండే తీసుకెళ్తావంటే, నేను మొయ్యలేక అంత దూరం కదండి, బస్సులో రావాలి, నేను తీసుకొచ్చుకోలేదు. ఇంకా అయితే తెచ్చి 3 రోజుల తర్వాత పెడుతున్నాను. ఇది 3 రోజులు ఇవాళకి. ఈరోజు తెచ్చుకున్నాము. చేలోకి వెళ్ళి తెచ్చామండి మట్టి. ఈసారి చేలోకి వెళ్ళినప్పుడు మట్టి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ పల్లెటూరు కదా, చేలల్లో ఉంటుంది మట్టి. పొలాలకు వెళ్ళి తెచ్చాను. మెత్తగా భలే ఉందండి మట్టి అయితే, ఒక రాయి కూడా లేదు, చాలా పిండిలాగా మెత్తగా బాగుంది. భలే అనిపించింది నాకు చేయి పెడుతుంటే మట్టిలో. పొలంలోకి వెళ్ళి తెస్తుంటే ఇంకా 2 చెట్లు అయితే నాటేసానండి. చూడండి, నాటేసాను. భలే నాటినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు ఈ తొట్టిలో. ఎందుకో అట్లా అనిపించింది, నేను కూడా చెట్లు వేస్తున్నానని. అయితే నాకు చెట్లు ఉండయి, కానీ ఎక్కువ ఊర్లు కట్ట వెళ్తాం కదా, నీళ్ళు అవి తక్కువ అయ్యి ఒక్కోసారి ఎండిపోతుంటాయి చెట్లు అనేవి. 2 ఇలా చేసేసానండి, మంచిగా పెట్టేసుకున్నాను చెట్లు అయితే. తర్వాత నేను మళ్ళీ ఇంకా చెట్లు వేసేసాను. తర్వాత కూరగాయల చెట్లు వేసుకుంటున్నానండి. ఈరోజు కూరగాయల చెట్లు వేసుకుందామని మట్టి తెచ్చినాక ఈ మట్టి అన్నీ మా ఇంట్లో ఉన్న డబ్బాలు ఉంటే, ఆయిల్ డబ్బాలు, చిన్న డబ్బాలు, బాటిల్స్ అన్నీ కట్ చేసి మట్టి పోసేసాను. మట్టి పోసిన తర్వాత మీకు ప్యాకెట్లు చూపిస్తున్నాను చూడండి. ఇది తోటకూర, ఇదైతే బెండకాయలు, భలే ఉన్నాయి కదా బొమ్మలు పైన. ఇంకా ఇది పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి అయినా మనం వేసుకోవచ్చు, లేకపోతే మా ఊరు సైడ్ ఇక్కడ పొలాల్లో నారు కూడా పోస్తుంటారండి, తెచ్చి కూడా నాటుకోవచ్చు. ఒక్కొక్క మొక్క 5 రూపాయలు ఎంత ఉంటుంది. ఇంకా ఇదైతే గోంగూర అండి. గోంగూర ఎక్కువ ఇచ్చేసారు విత్తనాలు అంకుల్ గారు. చూడండి, ఈ గోంగూర విత్తనాలు, ఈ గోంగూర విత్తనాలు కూడా పోయాలని తెచ్చాను. ఇంక ఇవి అయితే చుక్కకూర విత్తనాలు ఇలా ఉంటాయంట, నేను ఎప్పుడు చూడలేదు, ఈరోజు కొత్తగా చూస్తున్నాను. వాటి పువ్వులు ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి. ఎందుకంటే మనం చుక్కకూర మార్కెట్లో తెచ్చినప్పుడు పువ్వులు ఉంటాయి, సేమ్ పువ్వులే గింజలు అనుకుంటా. ఇట్లా వలిస్తే లోపల ఉంది, చాలా చిన్నగా ఉంది, కాకపోతే అటు వలవద్దంట, ఇట్లా పెట్టేసేసేయాలంట గింజలు అనేవి. ఇంకా ఈ చుక్కకూర ఇలా అన్నీ కూడా తెచ్చానండి. ఇంకా అన్నీ వంకాయలు,
అన్నీ కూడా తెచ్చాను. ఇది కొత్తిమీర. ఫస్ట్ అయితే ఈ చిన్న బాటిల్లో కొత్తిమీర వేద్దామని ధనియాలు ఇవి కూడా ప్యాకెట్లో కట్ చేసి వేస్తున్నాను చూడండి. ఇలా నేనైతే నిండుగా వేసాను, అన్నిటికి కూడా భలే మొలిసినాయండి. చూపిస్తాను అవి కూడా ఎన్ని రోజులకి ఎంత వచ్చినాయి అనేది. ఇవి అయితే కొంచెం నిండుగా వేసాను. పోయినసారి మా ఇంట్లో ధనియాలు ఇస్తే పెద్దగా రాలేదు, అందుకని నేను ఇంకా ఈ రెండింటికి కూడా ఈ ధనియాలు వేస్తున్నాను. ఎందుకంటే మనకు కొత్తిమీర కానీ వస్తే ఇంట్లో బోల్డ్ అంత ఖర్చు అవుతుంటుంది కదా, కూరలకి అన్నిటికి వేసుకుంటాము చట్నీలకి. అందుకని నేను రెండిటిలో బాటిల్ ఇది 2 ముక్కలుగా కట్ చేసి ఈ బాటిల్లో వేసేసాను. తర్వాత ఒక చిన్నది ఐస్ క్రీమ్ డబ్బా అండి, ఇది ఎప్పుడో తెచ్చింది పాతది. దీంట్లో అయితే నేను గోంగూర గింజలు వేసుకుంటున్నాను. చూడండి, గోంగూర గింజలు అయితే ఇంత నిండా వేయ అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మొలిస్తే అసలు పట్టలేదండి, చాలా నిండుగా వచ్చేసినాయి మొక్కలు అనేవి. నేను చాలా తక్కువ వేయాల్సింది ఎక్కువ వేసేసాను. ఇది గోంగూర. తర్వాత దీంట్లో అయితే చుక్కకూర పెడుతున్నానండి. చూడండి, నిండుగా పెట్టాను చుక్కకూర కూడా. ఇక్కడ నేను ఇంకా పలచగా పెట్టాల్సింది అనుకుంటా, చేతిలో ఎందుకని దాంట్లో వేసేసుకొని అన్నీ 2 3 ఉండయి కదా అని ఎక్కువ పెట్టేసాను. ఈసారి నుంచి తక్కువ పెట్టుకోవాలి, అంటే నాకు తెలీదు ఎన్ని పెట్టాలనేది. తక్కువ పెడితే మొక్కలు రావేమో అన్న ఆలోచనతో ఇంకా ఎక్కువ పెట్టేసేసాను. ఇలా అన్నీ పెట్టి మళ్ళీ పైన మట్టి వేసేసాను. అయితే కొన్ని తీసేసాను, ఎక్కువైపోయినాయి. అయితే ఇంకొక దాంట్లో కూడా పెట్టాను, ఇట్లానే రెండు డబ్బాల్లో పెట్టాను. అంటే ఒక డబ్బా 2 ముక్కలుగా కట్ చేసాం కదా, దాంట్లో రెండిటిల్లో పెట్టాను. ఇట్లా అన్నీ లోపలికి పెట్టేసి మట్టి అయితే వేసేసుకున్నాను. ఇది ఆయిల్ డబ్బా, 5 కేజీల ఆయిల్ డబ్బాలు కదా ఇవి. అలా వేసేసి మట్టి వేసేసేసాను. చూడండి, ఇటు మట్టి ఎక్కువ వేయకూడదు మట్టి, అయితే గింజల లోపలికి వెళ్తే తొందరగా రావు కదా. తర్వాత 2 వేసాను చుక్కకూరవి. ఇంకా 2 అయితే తోటకూర వేసుకుంటున్నాను. తోటకూర చాలా సన్నగా ఉన్నాయండి గింజలు, ఎంత సన్నగా ఉన్నాయంటే అసలు ఆవాలు కూడా కనిపించవు, చాలా సన్నగా, మరి కంటికి కనిపినంతగా ఉన్నాయి. చూడండి, మట్టి ఉంటే కూడా చేతిలో కనిపించవని మట్టి తుడుచుకొని చూడండి, మట్టిలో అసలు కనిపించలేదు. అయ్యో అట్లా ఉన్నాయి. ఇవి కూడా చాలా ఎక్కువ వేసానండి, చాలా నిండుగా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా తక్కువ వేయాలనుకుంటా, నాకు తెలియక ఇవి ఎక్కువ వేసేసాను. ప్యాకెట్లు ఉన్నాయి కదా అని వేసేసాను. అన్నీ వేసేసి మట్టి వేసేసాను. ఇప్పుడు అన్నిటికీ వాటర్ చిలకరించుకోవాలి, ఎక్కువ పోయకుండా. పోసిన వాటరు ఆమెని కిందకి వెళ్ళేటట్టు కొంచెం మట్టి మా ఇంట్లో ఇసుక ఉంటే ఇసుక కూడా కలిపి పోసాను. ఆకుకూరలకి ఎక్కువ ఇసుక రావాలంట, ఇసుకుంటే తొందరగా జల్లుమని నీళ్ళు వెళ్ళిపోతాయంట. అందుకని ఇసుకతో పెట్టాను కదా మట్టి, ఇప్పుడు అన్నిటికీ వేసేసాను. కాగా ఇప్పుడు అన్నిటికీ నీళ్ళు చిలకరిచ్చేసి తర్వాత నేను పక్కకు పెట్టేసాను. తర్వాత ఇదిగోండి, ఒక చిన్న డబ్బా ఉంది కదా ఇక్కడ, ఆ డబ్బాకు కూడా నేను బెండకాయ గింజలు పెట్టుకుంటున్నాను. చూడండి, బెండకాయ గింజలు అయితే ఏదో పచ్చగా ఉండయి, పెట్టేసాను. పెట్టలేదండి, అన్నిటికి నీళ్ళు వేస్తున్నాను. చూడండి, పెట్టినప్పుడు చూపిస్తాను. బెండ గింజలు కూడా ఇట్లా చేత్తోనే వేసి, ఇదిగోండి ఈ పక్క బెండ గింజలు వేయడానికి దాంట్లో వేసి పెట్టాను. చూడండి, ఇగండి ఈ బెండయి, ఇదిగో గోంగూర చూడండి ఎంత నిండుగా వచ్చిందో. ఈ రోజుకి 5 రోజులండి, 5 రోజులకి ఇలా వచ్చినాయి మొలకలు. గోంగూర అయితే మస్తు వచ్చేసింది, చూడండి నిండుగా వచ్చేసింది. కొత్తిమీర అయితే రాలేదండి, అది టైం పట్టద్దు అనుకుంటా. ఈ 2 కొత్తిమీర రాలేదు. 2 ధనియాలు వేసాను. ఇది తోటకూర అండి, 2టికి వచ్చింది. 2టిలో తోటకూర ఫుల్గా వచ్చేసింది, నిండుగా వచ్చేసింది. ఇంక ఇదైతే చుక్కకూర, 5 రోజులకి ఇంత వచ్చిందండి. చూడండి, అక్కడక్కడ వస్తున్నాయి, బాగానే ఉన్నాయండి, అన్నీ బాగానే వస్తున్నాయి. ఇది చూడండి, ఇలా వచ్చింది 5 రోజులకి. మళ్ళీ ఈరోజు కూడా వంకాయలు, టమాటాలు అవి పెట్టుకున్నాను. మళ్ళా గోరుచిక్కుడుకాయలు కూడా పెట్టాను. అవి 5 రోజులు అయిన తర్వాత చూపిస్తాను. తర్వాత నేను వారం రోజుల క్రితం మెంతికూర చల్లుకున్నాను. ఇది వారం రోజులు అయిందండి. వారం రోజులకి మెంతికూర చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 జల్లి పెట్టాను, ఈడైతే తీయలేదు, ఊరికే చల్లాను, వస్తాయా రావన్నట్టు మెంతులు. భలే వచ్చింది చూడండి, ఎంత బాగుందో ముద్దుగా. ఇంకొక వారం అయితే మనం తీసేసుకోవచ్చు, కూర చేసేసుకోవచ్చు. బాగుంది కదా, మన ఇంట్లోనే ఆర్గానిక్గా చాలా బాగుంటుంది, చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.